Bhiram Sridhar Reddy International School, #1 CBSE school for IIT Foundation, best campus, best infrastructure, best hostel, best food, best results. మనం ఇప్పుడు కడప రిమ్స్ మాచూరి దగ్గర ఉన్నాము. నిత్విక డెడ్ బాడీ ఇక్కడికే పోస్ట్ మార్టం నిమిత్తం పులివెందుల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిత్విక తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగిందని వాళ్ళని పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఆడుకుండే 4 ఏళ్ల చిన్నారి నిత్వికను ఇంత దారుణంగా చంపడానికి అసలు కారణం ఏమంటారు? మా పక్కింటి పాపే చంపిందని ఖచ్చితంగా పక్కింటి అమ్మాయి స్వాతి అనే ఆ పిల్లే చంపిందనేసి ఇప్పటికైతే సాక్ష్యాలతో సహా రుజువైంది సార్. ఎందుకు చంపిందంటే ఆ పిల్లకి నాకు కొన్ని రోజులుగా పడట్లేదు. కొన్ని పిల్లల వల్ల వచ్చిన గొడవలకి ఇలా చేస్తుంది. పిల్లల్ని ఫస్ట్ దొబ్బింది సార్. అది కూడా దొబ్బి నా కొడుక్కి బొక్క పడింది. ఇక్కడ తల దగ్గర గాయమైంటే ఎందుకు స్వాతి దొబ్బేది అని మా అవ్వ కొంచెం ముసలాపిడ కాబట్టి అడుగుతుంది సార్. అందుకు అడిగింటే మా అవ్వ మీదకి ఎదురు మాట్లాడుతా అంటే నేను వెళ్ళి మాట్లాడా సార్. ఎందుకు మా అవ్వ మీదకి వస్తున్నావు, నువ్వు దొబ్బబట్టే కదా, నీ పిల్లలకి నువ్వు భయం పెట్టుకో, నా పిల్లోడికి పెట్టాల్సిన అవసరంలా అని చెప్పిన సార్. అది అయిపోయింది, అంతటితో అయిపోయింది. బాగానే ఎక్కువ మాట్లాడింది. తర్వాత వారం తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటుంటే, ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లోడు మా పిల్లోడు ఆడుకుంటుంటే అప్పుడు తిట్టింది సార్. మాకు వినపడాలనే తిట్టింది. మేము బయటకు వచ్చి ఎందుకు స్వాతి మమ్మల్ని అంటావు, మా కొద్ది మేము ఉన్నాం కదా, మీ వాడికి చెప్పు పోవాకమని మా వాడితో అని చెప్పి అప్పుడు చాలా గొడవ చేసి మీరు నాశనం అయిపోవాలా, మీ పిల్లలు నాశనం అయిపోవాలా అని ఏమేమో మాట్లాడింది సార్. అది అంతటితో అయిపోయింది. స్వాతి అనే అమ్మాయి, శశి, నేను ముగ్గురం ఫ్రెండ్స్. ఆ శశి నేను మాట్లాడుకుంటూ స్వాతితో మాట్లాడట్లేదని అదొక కోపం. స్వాతి బయటికే రాకోకుండా ఇంట్లో ఉండి 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 అలాగే తయారైంది సార్. నా కూతుర్ని చంపేసేంత వరకు వచ్చింది ఇంట్లో ఉండి. ఆ తర్వాత మేము స్కూటీ తెచ్చుకుంటే నేను తిరుగుతున్న చూసి ఓర్వలేక ఆ స్కూటీ మీద పెట్రోల్ పోసి అంటించింది. మేము దాని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. అప్పుడు ఇద్దరికి ఇలా చేసుకోకండి, ప్రూఫ్స్ అయితే లేవు కదా వాళ్ళే కాల్చినట్టు అని చెప్పేసి వాళ్ళు కొంచెం సేపు వాళ్ళని అయితే పెట్టుకొని వార్నింగ్ ఇచ్చి పంపించారు సార్. తర్వాత మళ్ళీ వారానికి మా ఆయన బండి కాల్చింది. అప్పుడు మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఇంట్లో మేము మాట్లాడుకుంటుంటే వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకున్నారు సార్. మమ్మల్ని ఎందుకు అంటారు, మేము చేసినామా, మీరు చూసినారా అని మాట్లాడి తర్వాత ప్రమాణం చేద్దాం రాని గుడి దగ్గరికి పిలుచుకుపోయి పెద్ద మనుషులు అందరు ఉంటే ఎట్లా అంటే అట్లా మాట్లాడి మా పిన్నిని కొట్టింది సార్. కొట్టినందుకు మా పిన్ని చెయ్యెత్తినందుకు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇలా చేసిండ్రు అలా చేసిండ్రు, నా చేతులు పట్టుకొని కడుపు దగ్గర గుద్దిండ్రు అని చెప్పి ఏమేమో అబద్ధాలు అన్నీ చెప్పి లేనిపోనివన్నీ మా ఆయన్ని మా పిన్నిని స్టేషన్కి పిలుచుకొని మా ఆయన్ని కొట్టించింది సార్. అప్పటికి కొట్టించింది. ఇంకా ఆ తర్వాత ఇద్దరి మీద పెట్టిండ్రు. న్యూసెన్స్ కేసు, బైండ్ ఓవర్ కేసు 2 పెట్టిండ్రు సార్. ఇంకా కేసులు ఉన్నాయి కదా, ఎవరి కొద్ది వాళ్ళు ఉండాలనేసి మా కొద్ది మేము ఉన్నాం సార్. తర్వాత కూడా వెనకాల చెట్లలో కట్టెలు ఉంటే అంటించేది. రాత్రి 11 ఆ టైంలో ముందర టైర్లు ఉంటే అంటించేది. పట్టలన్నీ తీసుకొని అగ్గి పెట్టి దానిమ్మ చెట్టు మీద వేసేది. అది జరిగి మార్చిలో జరిగింటది. ఈ డేస్ మామూలుగానే ఉన్నాం సార్. వాళ్ళ కొద్ది వాళ్ళు ఇల్లులు కట్టుకుంటా చుట్టూ మేము కనపడకుండా గోడలు కట్టుకుంటా ఉన్నారు. మేము కూడా అలాగే ఎవరు కనిపించుకోకుండా గోడలు కట్టుకుంటా ఉన్నాం సార్. కట్టుకున్నాము. ఇంకా మా తలలు కూడా కనపడకుండా పైకి గోడలు కట్టుకున్నారు. నిన్న ఇంకా మా ఊర్లో పండగ ఉందనేసి అందరు నాకే తెచ్చివ్వడం వల్ల ఆ పిల్లకి కుళ్ళు లేసి ఇంకా తర్వాత నేను శశి మాట్లాడట్లేదు అనేసి ఇంకా నేను బైక్లో తిరగడం మళ్ళీ చూసి వీళ్ళు ఇంత చేసినా నాశనం అయిపోకుండా హ్యాపీగా ఉండాలి అనుకొని నా కూతుర్ని, చిన్న పిల్ల, మాటలు రాని పిల్లని తీసుకొని పోయి డ్రమ్ములోకి వేసి చంపేసింది సార్. నేను మా అవ్వ ఆడిపించుకొని తీసుకుపోయింది సార్. నేను అవ్వ దగ్గర ఉందిలే అని నేను మిషన్ కుట్టుకుంటున్నా. అవ్వ ఇంటికి వచ్చిందిలే అని కొద్దిసేపు అక్కడే ఉంది. ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చింటది. 5 నిమిషాలు 10 నిమిషాలకు వచ్చింది సార్. వచ్చింది, అంత టైమింగ్స్ ఏం చూసుకోలేమేమో వచ్చింది సార్.
వచ్చినాక ఇంకా నేను వెతుకుతున్నా, వేరే అక్కని అడిగిన. ఆ అక్క వచ్చేసి లేదు ఇక్కడ రాలేదు అని చెప్పింటే మళ్ళీ కొంచెం చుట్టుపక్కల ఎతికానా, లేదని చెప్పిండ్రా. ఇంకా తర్వాత ఒక అక్క పిలిచి రమాదేవి అక్క అని, ఆ అక్క స్వాతి అయితే ఆ రూమ్ నుంచి వచ్చింది, బాత్రూమ్ నుంచి, ఒకసారి చూడుపో అంటే నేను డోర్ తీసుకొని వెళ్ళి చూసా. అక్కడ ఒక పెద్ద తొట్టి ఉంది, తొట్టిలో చూసా ఫస్ట్. అక్కడ తొట్టిలో లేదు, తర్వాత డ్రమ్లో వేసింది, డ్రమ్లో ఉంది. ఇంకా అప్పటికి నేను ఎత్తుకుంటూనే ఆల్పడిపోయింది సార్ ఆ పిల్ల. ఇంత కక్కేసి ఇంకా అప్పటికి ఇంకా మేమైతే ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాం సార్. హాస్పిటల్కి వెళ్ళాం లింగాలకి, అక్కడ కాదంటే మళ్ళీ పులివెందులకు వచ్చాము. అక్కడ ఇంకా చనిపోయింది అని చెప్పేసినారు. అలాగే ఇంటికి కూడా వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. చూడండి సార్, మేము అప్పుడే మీరు యాక్షన్ తీసుకుని ఉంటే నా కూతురు చచ్చిపోయేది కాదు కదా సార్ అని అడిగా సార్ని. అడిగాము. ఇంకా వాళ్ళు వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఆ పిల్లని 10 ఆ టైంలో తీసుకొచ్చిండ్రు సార్. తీసుకొచ్చిండ్రు. ఇంకా మేము పాపని అక్కడ ఫ్రీజర్లో పెట్టాము. ఇంకా ఆ పిల్ల మీద వీళ్ళైతే చర్యలు తీసుకొని ఆ పిల్లే చంపింది అని ఆ పిల్లే ఒప్పుకుంది సార్. మొత్తానికైతే ఒప్పుకుంది. ఇప్పుడైతే మాకైతే న్యాయం చేస్తామనే చెప్పారు సార్ పోలీసులు. చంపినట్టే కేసు రాసి సంతకాలు పెట్టించుకున్నారు, న్యాయం జరిగేటట్టే చేస్తాము అని చెప్పారు సార్. ఆ బాబు సైకో తిని తయారై సార్. చిన్న చిన్న గొడవల వల్ల ఎవరు మాట్లాడడం లేదని, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరు మాట్లాడరు అమ్మాయితో. ఇది జరిగినప్పటి నుంచి అందరూ ఎవరు మాట్లాడడం లేదు. మాట్లాడడం లేదని సైకోతో తయారై పాప ఆడుకోనికి వెళ్ళింటే తీసుకెళ్ళి చంపించారు. చిన్న గొడవలు అంటే పెద్ద గొడవలు చేసింది, ఇప్పుడు మళ్ళీ చిన్న గొడవలు వేయచ్చారు. అయినా కూడా పాప చంపాల్సిన అవసరం ఉంది సార్. అది తెలియలేదు సార్ నాకు. ఎవరు నువ్వు చంపినావు, ఎందుకు వాళ్ళు చంపినావు, ఏ పర్పస్తో చంపినావు, ఎవరు వెనకుండి నడిపించారు అది మాకు తెలియాలి సార్. ఏం చేయాలని అనుకుంటున్నారు, ఎవరు చేపించారని తెలియాలి సార్ నాకు కూడా. ఒకటి చెప్పండి అంటే ఇంత దారుణాన్ని కొడగొట్టడానికి అసలు కారణం ఏమనుకుంటున్నారు? ఓర్వలేని తరుణం అనుకుంటున్నా సార్, అంతే. మేము వీళ్ళు ఇంత చేస్తాన్నా ఇంకా బాగున్నారే, నాశనం అయిపోలేదే, ఊరిడ్చిపోలేదే. ఈ పిల్ల ఊరిడ్చిపోతే నేను తెచ్చుకున్నందుకు నాకే అందరు ఇస్తారు కదా, ఊరిడ్చిపోవాలని అన్ని చేసింది సార్, అంతే, ఇంకేం లే. అయినా కూడా ఈడే ఉండారే అని ఇప్పుడు పాపనే చంపేసింది సార్ నా కూతుర్ని. చిన్న ఊర్లో వాళ్ళతో కూడా నేను వాళ్ళని ఈడిపించేంత వరకు వదిలిపెట్టానని కూడా చెప్పింది సార్. అయినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ కూడా కాలేదు సార్. ఏం చేయాలి సార్? ఇంకా ఎవరు చూసుకొని నాకు తెలిసినంత వరకు మా అన్న డిఎస్పి. నేనేం చేసినా మా ఆయన నన్ను సపోర్ట్ చేశాడు, మా అత్త మామలు నన్ను సపోర్ట్ చేశారు. నేనేం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు అనే ధైర్యం మటుకు చాలా ఉంది సార్ ఆ పిల్లకి. అందుకే ఇంత చేసింది సార్. నిత్విక తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, అంటే మాకు చిన్న చిన్న గొడవలు జరిగినాయి, మేము సర్దుకున్నప్పటికీ ఆమె ఈ స్వాతి మనసులో అలాగే పెట్టుకొని ఓ పక్క నేను కుట్టు మిషన్ తెచ్చుకొని ఎదుగుతూ ఉంటే తను కూడా కుట్టు మిషన్ తెచ్చుకునింది. తనకు ఎవరు పల్లెలో ఎవరు కుట్టడానికి ఎవరు ఏ జాకెట్స్ కావచ్చు ఏమైనా కానీ ఏమి ఇవ్వకపోవడంతో ఇంకా మా మీద పగ పెంచుకునింది. మేము తెచ్చుకున్నటువంటి బైక్ కావచ్చు, కొత్త బైక్ కావచ్చు, వాటిని కాల్చడం కావచ్చు, మా ఆయన బైక్ కాల్చడం కావచ్చు, మా మీద శాపనార్థాలు పెట్టడం, అంటే మీరు నాశనం అయిపోతారు, ఈ విధంగా రకరకాలుగా శాపనార్థాలు పెట్టు మమ్మల్ని ఎప్పటికీ ఎదగనీకోకుండా చూడాలని మా మీద పగ పెంచుకొని ఈరోజు మా మీద ఈ పగ సరిపోక మా చిన్నారి 4 ఏళ్ల చిన్నారి పైన ఈ విధంగా పగ సాధించిందని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓ పక్క పోలీసులను ఒకటే కోరుకుంటున్నారు, కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి.